నాగేశ్వరరావు, రేగా కాంతారావు అయితే పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఖమ్మంలో జరుగుతున్న దానికి మరి ఆ భూముల ఏదైతే ఇళ్ల కూల్చివేతకు సంబంధించేది అధికారులు అదేవిధంగా ముగ్గురు మంత్రుల యొక్క స్వయంకృత అపరాధం, ఆ భూమిపై వాళ్ళ కన్ను పడిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు అయితే చేయటం అయితే జరిగింది. ఇక కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఖమ్మం పేదలకు అండగా ఉంటామని బాబా బామ్మర్ది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషయాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకే బాబా బామ్మర్ది ఫామ్ హౌస్ నాయకులు ప్రజలు అసహించుకునేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ వేదికగా మీడియాతో పొంగులేటి మాట్లాడారు. పేదలు కాంగ్రెస్ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ మేరకే వెలుగుమట్లలో భూదాన్ భూముల్లోని నిర్మాణాలను కూలగొట్టింది వాస్తవమేనని తెలిపారు. వెలుగుమట్లలో 2023లో బీఆర్ఎస్ కూడా అక్కడ ఇళ్లు కూలగొట్టిందని ప్రస్తావించారు. ఖమ్మంలో నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తామని భరోసానైతే కల్పించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మాటిచ్చారు. కేటీఆర్ అనుకో చేసే గ్లోబల్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిబిఐకి అప్పగిస్తే విచారణ ఎందుకు చేయటం లేదు? ప్రాజెక్టులో నదీ జలాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే తక్కువ ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం 5,600 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అలాంటి ప్రాజెక్టు కాదని వారి అకౌంట్లో నింపుకోవడానికి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 162 టీఎంసీలు లిఫ్ట్ చేసి 60 టీఎంసీలు తిరిగి సముద్రంలో వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్పై అలాగే హరీష్ రావుపై విమర్శల జడివాన కురిపించారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులతో మీరు ఈ రకంగా మాట్లాడటం సరికాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ. ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మీరు గతంలో చేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ యొక్క అకౌంట్లు నింపుకుంటానికే ప్రాజెక్టులను మీరు మరి చేపట్టారు. మీరు ప్రజాస్వామ్యను దుర్వినియోగం చేశారు. మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కౌంటర్ ఇచ్చారనుకోవాలా లేకపోతే మండిపడ్డారనుకోవాలో చూడాలి. మరి ఈ వాదోపవాదాలు ఎక్కడి వరకు వెళ్తాయో కోర్టు యొక్క సూచనల మేరకే మేము ఆ భూదాన్పల్లిలో అక్కడ ఇళ్ళు కూలగొట్టాం. గతంలో అక్కడ మీరు కూడా ఇళ్ళు కూలగొట్టిన సంగతి మీరు మర్చిపోయారని మరొకసారి గుర్తు చేశారు. శవాల మీద పేలాలు ఏలుకునే మాటలు మానుకోవాలని హితవు పలికారు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ప్రభుత్వ పెద్దల పర్యటన. చెనాక కొరాట పంప్ హౌస్ పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు జూపల్లి నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికు కంది శ్రీనివాసరెడ్డి గౌరవ సత్కారం చేశారని కూడా మరి ప్రచురించారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. బోరజ్ మండలంలోని చెనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ను సందర్శించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో అయితే వాళ్ళు వెళ్ళటం అయితే జరిగింది. అలాగే బోరజ్ మండలాల పరిధిలో గల హత్తిఘాట్ పంప్ హౌస్, చెనాక కొరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. హత్తిఘాట్ వద్ద వారికి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్, ఆత్మ డివిజన్ చైర్మన్ సంతోష్రావు, డిసిసిబి మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. మరి ఈ రకంగా కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళని కలిసి సత్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందించేయాలని, పాలను విజయ డైరీ నుంచి సేకరించాలని, విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందిస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచే కిట్ అందజేయాలి. ఆ కిట్లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, రంగు పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపరచాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీలో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలన్నారు. కాలం చెల్లిన కోర్సును తొలగించాలన్నారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని అయితే
తెలిపారు. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఆరుట్ల మోడల్లో ఈ ఏడాది ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు శుభవార్త తెలిపారు. బ్రేక్ఫాస్ట్తో పాటుగా ప్రతి విద్యార్థికి పాలు. భారతీయ విద్యాభవన్ తరహాలో హైదరాబాద్లో 12 స్కూళ్లు సీఎం సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులందరికీ కూడా ఇది శుభవార్త. విద్యార్థులపై మరి ఎడ్యుకేషన్పై ఆయనకున్న నిబద్ధతకు మరి విద్యార్థుల మీద ఉన్న ప్రేమకు ఇది నిదర్శనంగా మనమైతే భావించవచ్చు. అదేవిధంగా రేవంత్ మార్కు భారీగా ఐఏఎస్ల బదిలీలు. పరిశ్రమల శాఖకు ఎన్ శ్రీధర్, రాహుల్ బొజ్జాకు సీఎంఓ పొలిటికల్. అదేవిధంగా ఎం హనుమంతరావుకు గోదావరి పుష్కరాల బాధ్యతలు. కీలక అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్థానాలను హన్మకొండ, మెదక్, వికారాబాద్, జనగామ సహా పలు జిల్లాలకు కలెక్టర్ను బదిలీ చేశారని కూడా ప్రచురించారు. ఇక జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. T20 వరల్డ్ కప్ సెమీస్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. బ్యాటింగ్లో 256 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా చాలా అద్భుతంగా అయితే రాణించింది. అంతా ఫస్ట్ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్న మ్యాచ్లో మాత్రం భారత్ చాలా ఒక రకంగా చెప్పాలి అంటే మరి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ మీద కూడా చాలా ఆశలే పెట్టుకుంది. నిజంగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో కనుక వెస్టిండీస్ కనుక గెలుచుంటే భారత్కు చాలా కష్టాలు ఉండేవి. ఆల్మోస్ట్ ద్వారాలు మూసుకుపోయినంత పని అయిపోయేది. కానీ నిన్న సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించడంతో మరి మార్గం సుగమమైంది. భారత్ మరి ఆల్రెడీ మ్యాచ్లు ఆడటం ద్వారా కప్పు కొట్టడానికి అవకాశం సజీవంగా నిలుపుకుంది. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే నిన్న జింబాబ్వేపై కూడా అత్యంత భారీగా అంటే ఫ్లాట్ పిచ్, అది ఫుల్ బ్యాటింగ్ పిచ్లో మరి 256 పరుగులు చేసి చాలా అద్భుతంగా రాణించారు. లాస్ట్లో తిలక్ వర్మ కావచ్చు, అదేవిధంగా హార్దిక్ పాండ్యా కావచ్చు మరి జింబాబ్వేపై ఎదురు దాడి చేశారు. అదేవిధంగా లాస్ట్ 2 బాళ్ళు కూడా 2 సిక్స్లుగా మలిచి మరి తను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా 256 పరుగుల విజయ లక్ష్యాన్ని మరి జింబాబ్వేకి ఉంచారు. జింబాబ్వే చాలా తక్కువ స్కోర్కి అయిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ జింబాబ్వే కూడా గట్టి పోటీ ఇచ్చి పట్టుదలతో మంచిగా నిలిచింది. మరి T20 ప్రపంచ కప్లో ఈ రేసులో నిలవాలని తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మరి 6 వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 184 పరుగులు అయితే చేసింది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఫ్లాట్ పిచ్ అవటం వలన, బ్యాటింగ్ పిచ్ అవటం వలన మనోళ్ళు కూడా 256 కొట్టారు. కానీ జింబాబ్వే కూడా ఏమాత్రం తగ్గకుండా 184 పరుగులు చేసిందంటే దానిలోని బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా చాలా కీలకంగా బ్యాటింగ్ చేశారు. కానీ భారత్ యొక్క సీనియారిటీ ముందు తలవంచక తప్పలేదు. నెక్స్ట్ వెస్టిండీస్తో మనకు ఒక మ్యాచ్ ఉంది March 1న. ఆ మ్యాచ్లో గెలిస్తే ఏకంగా మనం కూడా మరి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం స్పష్టంగా